అసెంబ్లింగ్ ఏ P4 PC. మనం అసెంబ్లింగ్ చేయబోయే CPU యొక్క కాన్ఫిగరేషన్స్ ఇవి. Pentium 4 CPU, 478 పిన్స్ అనేవి ఉంటాయి దానికి. డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపించాము. సో ముందుగా చాసిస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది CPU కేస్, దీన్నే చాసిస్ అని కూడా పిలుస్తాము. ముందుగా IO షీల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేయాలి, మీకు ఇమేజ్లో చూపించిన విధంగా. సో ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. బోర్డుని తీసుకొని IO షీల్డ్కి ఇలా ప్లేస్ చేసిన తర్వాత స్క్రూస్ని యూజ్ చేసి ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ మదర్ బోర్డ్ లోపల CPUని ప్లేస్ చేయాలి. దీనికోసం లాక్ని ఓపెన్ చేసి అందులో CPUని ప్లేస్ చేయాలి. తర్వాత లాక్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ CPU యొక్క హీట్ సింక్ అండ్ ఫ్యాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. CPU హీట్ సింక్ అండ్ ఫ్యాన్ని తీసుకొని ఇలా ప్లేస్ చేసిన తర్వాత లివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కిందకి ప్రెస్ చేస్తూ CPU ఫ్యాన్ని లాక్ చేయాలి. తర్వాత పవర్ కనెక్టర్ని CPU ఫ్యాన్ పవర్ కనెక్టర్కి ఇలా ప్లగ్ చేయాలి. నెక్స్ట్ హార్డ్ డిస్క్ డ్రైవ్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. హార్డ్ డిస్క్ డ్రైవ్ని తీసుకొని చాసిస్లో దాని కంటైనర్లో ప్లేస్ చేయాలి. తర్వాత స్క్రూస్తో కదలకుండా బిగించాలి. తర్వాత మనకి IDE కేబుల్ అనేది తీసుకొని IDE కనెక్టర్లో ప్లేస్ చేసి ఇంకొక ఎండ్ వచ్చేసి హార్డ్ డిస్క్ డ్రైవ్ కనెక్ట్ చేయాలి. ఇది 40 పిన్స్ది, ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్